హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఆల్రెడీ మనం పై గురించి చాలా వీడియోలు అనేది చేసుకున్నాం. ఇంకెవరికైనా సరే పైకి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే పై అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే పైకి సంబంధించి ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అది చూడండి, దాంట్లో అన్ని వీడియోస్ కూడా ఉంటాయి. ఆ వీటిలో కేవైసీలు ఎలా చేసుకోవాలి, స్టెప్స్ ఎలా చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మొత్తం అన్ని వీడియోస్ కూడా ఈ వీడియోలో చేసామండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే ఆ వీడియోస్ మొత్తం చూడొచ్చు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ వీడియోలో చిన్న అప్డేట్ అనేది పైకోర్ టీం నుంచి వచ్చింది, దాన్ని మనం చూసుకుందాము. రీసెంట్గా 19వ తారీఖు వచ్చిందండి. ఇక్కడ మనకి రెండు కనిపిస్తున్నాయి. మ్యాప్ ఆఫ్ పై అంటే మనం ఏ ఊరిలో ఉన్నామో ఆ ఊరిలో మన దగ్గరలో ఏదైనా షాప్స్ అనేవి మనకు ఉన్నట్టయితే వేరే వాళ్ళతో మనం పై కాయిన్స్ ద్వారా పేమెంట్ చేసుకుని వస్తువులు ఇవ్వచ్చు. లేదా పై పేమెంట్ చేసి అంటే పై కాయిన్స్ అనేది మనం వేరే వాళ్ళకి పే చేసి వాళ్ళ దగ్గర వస్తువులు కూడా తీసుకోవచ్చు అన్నమాట. అంటే షాప్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ డైరెక్ట్గా రాశారు కదా, షాప్స్ పరంగా మనం ఒక పక్క సేల్ చేయొచ్చు, లేదా వేరే వాళ్ళకి మనం బై చేయొచ్చు అన్నమాట. రెండు విధాలుగా పనిచేస్తుంది. ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటంటే మనం చూద్దాం. కొన్ని రోజులు ఇది పోతుంది కాబట్టి మనం డైరెక్ట్గా 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే పై బ్రౌజర్ ఆప్షన్లోకి వెళ్ళి పై బ్రౌజర్ అనేది ఆన్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు కూడా ఈ ఛానల్ మన జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోసే ఈ ఛానల్ నుంచి మీకు ఖచ్చితంగా వస్తాయి. మంచి నాలెడ్జ్ వీడియోస్ అనేవి వస్తాయి. ఫ్రీ అప్లికేషన్స్, పెయిడ్ అప్లికేషన్స్ కూడా అన్నీ చెప్తాను. దాంట్లో మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అందులో మీరు జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ముందుగా మనం ఇక్కడ గమనించినట్టయితే మనకు కొత్తగా డొమైన్స్ అనే ఆప్షన్ వచ్చింది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ముందుగా మనం ఇక్కడ పైన యారో మార్క్ మీద క్లిక్ చేసి మ్యాప్ ఆఫ్ పై అనే అప్లికేషన్ మీద క్లిక్ చేద్దాం. ఓకేనా. మ్యాప్ ఆఫ్ పై అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఎలా అయినా కొట్టచ్చు, లేదైనా డెనే కొట్టినా సరే, డిలే కొట్టినా సరే వస్తుందన్నమాట. ఇప్పుడు నేనున్న ఏరియా ఏలూరు అన్నమాట. ఏలూరు అంటే విజయవాడకి రాజమండ్రికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏలూరు దగ్గరికి అయితే వెళ్దాం. ఓకేనా. ఇదిగోండి విజయవాడ వచ్చింది. విజయవాడ ఇదిగోండి హనుమాన్ జంక్షన్లో కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఏలూరులో కూడా చూస్తున్నాం. ఓకేనా. ఏలూరులో దాదాపు 3 షాపుల్లో అయితే పైకి సంబంధించి అంటే పై కాయిన్కి సంబంధించి వాళ్ళైతే వాళ్ళ షాప్స్లో ఏదైనా వస్తువులని అమ్మడానికి లేదా హోటల్ రూమ్స్కైనా దేనికైనా సరే పై ద్వారా వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు. అలాగే మీరు ఏదైనా మీ షాప్ అనేది ఉన్నట్టయితే మీ షాప్లో పై కాయిన్ ద్వారా మీరు ఏదైనా అమ్మాలనుకున్నా సరే ఇక్కడ సేల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరైతే ఇక్కడ మీరు ఏం అమ్మాలనుకుంటున్నారు ఏంటనేది ఐడి కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అమ్ముతుంది. మీ షాపుకి సంబంధించిన ఫోటో కూడా ఇక్కడైతే అడుగుతుందన్నమాట. ఇవన్నీ ఇచ్చినట్టయితే మీరు కావాలంటే మీరు వస్తువు రూపంలో పై కాయిన్ తీసుకొని ఏదైనా సరే ఇవ్వచ్చు. ఓకేనా. మ్యాప్ ఆఫ్ పై అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్రపంచంలో చాలా చోట్ల ఆల్రెడీ పై అనేది ఉందండి. చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఎవరైతే పై కాయిన్ ఎక్కువగా సంపాదించుకొని వ్యాలెట్లో ఉన్నాయో అంటే వ్యాలెట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయో వారందరూ కూడా చాలా హ్యాపీ మాట. చూసారు కదా, చాలా దేశాల్లో ఉందండి పై అనేది. చాలా దేశాల్లో అయితే పై అనేది ఉంది. ఓకేనా. ఎక్కువగా జపాన్, సింగపూర్ ఇటువంటి దేశాలు అయితే ఎక్కువ ఉంది. మన ఇండియాలో కూడా అదర్ కంట్రీస్లో కూడా అయితే ఇక్కడ మనకి పై మీకు చూసారు కదా సింబల్ కనిపించిన ప్రతి చోట కూడా పై అనేది వాళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే హోటల్ రూమ్కి కానివ్వండి దేనికైనా సరే. ఓకేనా. ఇది ఒకటి. రెండో అప్డేట్ ఏంటంటే పైకి సంబంధించిన డొమైన్ మనం కూడా ఏదైనా కంపెనీకి సంబంధించిన డొమైన్ లేదా మన సొంతంగా అయినా సరే డొమైన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ గో టు హెచ్ అని కొట్టండి. ఇక్కడ దాని తర్వాత ఫింగర్ ప్రింట్ ద్వారా లేదా మీ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా మీ వ్యాలెట్లో అమౌంట్ ఉంటేనే మీరు కొనడానికి కుదురుతుంది అన్నమాట. అంటే మీరు డొమైన్ క్రియేట్ చేసుకోవడానికి కుదురుతుంది. ఎగ్జాంపుల్ నేను ఆన్ పేసు అని చెప్పి డొమైన్ తీసుకుందాం అనుకున్నాను. ఆన్ పేసు అని క్లిక్ చేసి సెర్చ్ చేయగానే ఆల్రెడీ 3 వ్యక్తులు ఆన్ పేసు డొమైన్ అనేది అంటే ఫ్యూచర్లో ఆన్ పేసు కంపెనీ పైలో ఏదైనా డొమైన్ తీసుకున్నట్టయితే ఈ డొమైనే వాళ్ళకి మనం అమ్మాల్సి వస్తుంది అన్నమాట. అప్పుడు మన డిమాండ్ బట్టి మనం ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఇంకా 98 రోజులు మాత్రం ఉంది డొమైన్ క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీకు నచ్చిన పేరు ఏదైనా సరే మీరు డొమైన్ పరంగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇంకా అలాగే గూగుల్ వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటాయండి. గూగుల్ లాంటి ఎక్కువ మంది పెట్టుకుంటారు. చూసారుగా దాదాపు 2620 పై అనేది పెట్టుకున్నారన్నమాట. అంటే దాదాపు 2,60,000 దాకా దీనికి వాళ్ళు పెట్టుకున్నట్టు. ఇంకా అమెజాన్ లాంటివి అయితే ఇంకా మనం చెప్పుకోవాల్సిన ఇంకా ఎక్కువ మంది పెడతారన్నమాట. చూసారు కదా 30,010 పై అంట. ఇక్కడ కిరీటం వచ్చింది ఎవరైతే ఉందో వాళ్ళు దీనికి ఎక్కువ పేమెంట్ అనేది అంటే ఎక్కువ పెట్టి వాళ్ళు ఈ యొక్క డొమైన్ తీసుకున్నట్లు లెక్క.
అలాగే ఇక్కడ ఇది ఒక పాట లాంటిదండి. ఈజీగా మనం చెప్పుకోవాలంటే వేలం పాట అనుకోవచ్చు అన్నమాట. వేలం పాట లాంటిది. మనం ఏదైనా డొమైన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన మీద రూపాయి ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళకి ఆ డొమైన్ అనేది కంపెనీ ఇస్తుంది. అలాగే మనకన్నా ఎక్కువ పెట్టారు కాబట్టి మన అమౌంట్ కంపెనీ తీసుకుంటుందా అంటే అలాంటిది ఏం లేదు. మనం కొంచెం నాయిస్ వస్తుంది. మనం ఏదైతే అమౌంట్ పెట్టామో అది మనకు రీఫండ్ అవుతుందన్నమాట. అంటే ఈజీగా చెప్పుకున్నట్టయితే ఇక్కడ 120 పై అనేది ఒక ఆయన పెట్టాడు, 180 పై అనేది ఒక ఆయన పెట్టాడు. 180 పై అనే దాని మీద రిజిస్టర్ అయ్యింది అనుకోండి, 120 పై అనేది ఎవరైతే పెట్టారో వాళ్ళకి వెనక్కి వస్తుంది. ఇక్కడ 30,000 పై ఎక్కువ పెట్టారు కాబట్టి 30,000 పై అనేది ఓకే అయిపోతుంది. మిగతా తక్కువ పెట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క పై కాయిన్స్ అనేవి వాళ్ళ వ్యాలెట్లోకి రిటర్న్ అవుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కూడా కొంతమందికి అయితే ఉంది. కొన్ని రకాల చెకింగ్స్ కూడా మనం అయితే ఇక్కడ చేద్దాము. ఇక్కడ నా యొక్క వ్యాలెట్లో 41 కాయిన్స్ అనేవి ఉన్నాయి. కానీ నా యొక్క మైగ్రేషన్ ప్రకారం అంటే ఈ కాయిన్స్ అనేవి నాకు ఎప్పుడు వస్తాయండి? ఈ కాయిన్స్ అనేవి నేను లాకప్లో పెట్టుకున్నమాట. దాదాపు నాకు 2027 10వ నెల 13వ తారీఖు దాకా రావు. ఎందుకంటే నేను లాకప్ డ్యూరేషన్ ఎక్కువ కాలం పెట్టుకున్నా. ఓకేనా? అలా మీరు తక్కువ పెట్టుకున్నట్టయితే మీకు త్వరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే పై డొమైన్లో, ఓకేనా, ఈ రకంగా అవైలబుల్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ ఎంత అయితే ఉందో దాన్ని మాత్రం మనం దేనికైనా యూజ్ చేసుకోవడానికి కుదురుతుందన్నమాట. అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయనివ్వడం కానివ్వండి, ఏదైనా సరే. అలాగే ఇక్కడ మీకు స్టార్టింగ్ పై కాయిన్స్ రాని వాళ్ళకి పై టెస్ట్ నెట్ అని ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ 100 కాయిన్లు మన దగ్గర ఉన్నాయి కదా, అవైలబుల్ బ్యాలెన్స్లో కూడా 99 ఉన్నాయి కదా అనుకుంటారు. ఇది కాదండి. ఇది జస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ రకంగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మైండ్ నెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత, అంటే మైండ్ నెట్ అనేది అయిన తర్వాత మాత్రమే మీకు ఈ రకంగా వస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్కి మనం పై అప్లికేషన్లోకి వెళ్దాం. ఒకసారి మీకు కూడా క్లారిటీ వస్తుంది అన్నమాట. పై అప్లికేషన్లోకి మనం వెళ్దాం. పై అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ మళ్ళీ ఎవరైతే మీ కింద కేవైసీలు చేసుకోకుండా మైగ్రేషన్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా అమౌంట్లు అనేవి జప్తు చేయబడతాయని చెప్పి కంపెనీ నుంచి మనకు వచ్చింది. అలాగే ఎవరికైతే మైగ్రేషన్ అవ్వలేదు, అంటే నా డైరెక్ట్గా ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదా మీ డైరెక్ట్గా ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎవరికైతే మైగ్రేషన్ అనేది అవ్వలేదో వాళ్ళకి కంపెనీ మైగ్రేషన్ చేస్తుంది. కానీ 6 నెలల క్రితం దాకా ఉన్న అమౌంట్ కంపెనీ జప్తు చేసేదానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ నేను దీని గురించి అప్డేట్ అనేది రీసెంట్గా కూడా ఇచ్చాను. ఓకేగా? మీకు మొత్తం ఇక్కడ చూపిస్తుంది కదా, చూసుకోండి. కాబట్టి కుదిరినంత వరకు త్వరగా కేవైసీలు అనేది ఎవరైతే చేసుకోలేదో కేవైసీలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన వీడియో అనేది ఈ ఛానల్లో ఉంది. మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. పై ప్లేలిస్ట్లో ఆప్షన్లోకి వెళ్తే మీకు మొత్తం వీడియోస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మైండ్ నెట్లో మొత్తం కూడా చూసారు కదా, ఈ మొత్తం గ్రీన్లోకి రావాలన్నమాట. ఎలా చేసుకోవాలి ఏంటంటే ఆల్రెడీ చాలా వీడియోలు చేశానండి. మళ్ళీ ప్రతిసారి అదే డౌట్ అడుగుతున్నారు. అది ప్రతిసారి అదే చెప్పడం అనేది టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి వీడియోస్ చెక్ చేయండి. అలాగే ఇక్కడ అన్వెరిఫైడ్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం నాకు వస్తుందంటే రాదు. ఎందుకు రాదంటే నా కింద వాళ్ళు కేవైసీలు చేసుకొని మైగ్రేషన్ ఆన్ అయితేనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ అంటే బోనస్ అనేది నాకు వస్తుందన్నమాట. లేకపోతే ఇక్కడ చెప్తున్నారు కదా, ఆ రకంగా అయితే నాకు కాయిన్స్ పోయే అవకాశం ఉంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మినిమం తక్కువలో తక్కువ ఒక 500 కాయిన్స్ అయినా వస్తాయి అనుకుంటున్నాను. ప్రజెంట్ మనకి పై కాయిన్ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుందండి. అసలు మన పై కాయిన్కి సంబంధించి ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి మనం వాడమని కంపెనీ వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనం ఈ ఎక్స్చేంజ్లో అయితే వీటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఇప్పుడు 84 రూపాయలు ఉంది. దాదాపు 250 రూపాయలు కూడా వెళ్ళిందన్నమాట. అప్ అండ్ డౌన్లు అనేది సహజం. ఎందుకంటే ట్రేడింగ్ చేసినప్పుడు అప్ అండ్ డౌన్లు అనేవి కూడా ప్రతిదీ సహజం అన్నమాట. కాబట్టి మీరు వాటిని ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఫ్యూచర్లో పై కాయిన్ ప్రైస్ పెరుగుతుంది, ఫ్రీగా వస్తుంది కాబట్టి యూజ్ చేసుకోండి. ఓకేనా? దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకున్న వీడియో అప్డేట్ అనేది మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క పైనీర్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. కొంతమందికి వైట్ కలర్లో కూడా కనిపిస్తుంది. వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తూనే ఉంటుంది. అలాగే ఎవరికైనా హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే హెల్త్ గురించి మీరు ఆలోచించినట్టయితే హెల్త్కి సంబంధించి విక్టోక్స్ అనే ఒక గ్రూప్ అనేది ఉందని, విక్టోక్స్ జీకే లుక్స్ అని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. హెల్త్కి సంబంధించి మీకు డ్రింక్కి సంబంధించి అప్డేట్స్ అనేవి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.